సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల 2 సార్లు ప్రమాదాల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే ఈసారి తప్పించుకోలేకపోయారు. లాస్య నందిత మృతిపై రాజకీయ ప్రముఖులంతా నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన స్థలంలో కారు ఔటర్ రైలింగ్ను ఢీకొట్టింది. కానీ కారు రైలింగ్ను ఢీకొట్టడానికి 200 మీటర్ల దూరం నుంచే కార్ పార్ట్స్ ముక్కలుగా పడింది. కార్ రైలింగ్ను ఢీకొట్టడానికి ముందే లారీని వెనక నుంచి ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ముందు సీట్లో కూర్చున్న లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్టు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. తలకు బలమైన గాయం అవడంతోనే ఆమె చనిపోయినట్లు రిపోర్ట్ వచ్చింది. కారు డ్రైవ్ చేస్తున్న ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. కారు ఎడమవైపు బలంగా ఢీకొట్టి పూర్తిగా డ్యామేజ్ అవడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాష్కు ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పిఏపై కేసు నమోదైంది. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ లాస్య సోదరి నివేదిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పిఏ ఆకాష్పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.